మోనికా లవ్ యూ మోనికా ఇప్పుడే కూలీ పవర్ హౌస్ చూసి వస్తున్నానా. కూలీ అన్న పవర్ హౌస్ సాంగ్ విన్నారు కదా. పవర్ హౌస్ సినిమానా, సినిమా బ్లాక్ బస్టర్. పండగ చేసుకుంటారు ఫ్యాన్స్ అయితే. ఇప్పుడే కూలీ పవర్ హౌస్ చూసి వస్తున్నానా. కూలీ అన్న పవర్ హౌస్ సాంగ్ విన్నారు కదా. పవర్ హౌస్ సినిమానా, పవర్ హౌస్ బీజిఎం, పవర్ హౌస్ క్యారెక్టర్, పవర్ హౌస్ క్యాష్లు, పవర్ హౌస్ లో కూర్చున్నట్టుంది. షాకులు కొడతాయి జనాలకి. అలానే లోకేష్ సినిమాలో ఎలా అయితే డ్రగ్స్ చుట్టూ తిరుగుతుందో ఈసారి డ్రగ్స్ ఎక్కేస్తాయి మనకి. డైరెక్ట్ ఇలా కొట్టుకొని పొడి చేసుకోవడమే. అంత బాగుంది సినిమా. ఎస్పెషల్లీ ఫస్ట్ నాగార్జున గారి గురించి మాట్లాడేద్దాం. కింగ్ నాగార్జున ఇప్పటి వరకు టాలీవుడ్కి కింగ్. ఇప్పటి నుండి ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీకి, టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కింగ్. ఎందుకంటే పవర్ హౌస్ సినిమాకి వెళ్ళి, కూలీ సినిమాకి వెళ్ళి ఆయన పవర్ చూడండి అంతే. అంత బాగుంది ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన యాక్టింగ్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్, ఆయన స్వాగ్ అన్న ప్రతిదీ ఆయనకి తగ్గట్టు లోకేష్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మన మీద వదిలేసాడు. ఇట్లా నాగార్జున్ని చూస్తున్నంతసేపు ఒక హై మైండ్ ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అబ్బా నాగార్జున ఇంత బాగున్నాడు, ఇంత స్వాగ్ ఉంది, ఇంత బాగున్నాడా అని. అంత బాగుందన్న నాగార్జున గారి క్యారెక్టర్. మైండ్లోంచి అసలు పోదు జనాలకి. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి క్యారెక్టర్ మీరు ఒప్పుకున్నట్టు. ఎందుకు అంటే నెగిటివ్ రోల్లో జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీరు పక్కన పెట్టేసి జనాలకు కొత్తదనం ఇవ్వాలని ట్రై చేశారు. మీరు ఇచ్చారు, న్యాయం చేశారు కూడా. చిన్న పెద్ద ముసలి ముతగా 100% ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నెగిటివ్ రోల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటారా, నాగార్జున గారు అలా యాక్ట్ చేశారు. నాగార్జున గారు అలాంటి క్యారెక్టర్ని మనకి అలా చూపించారు. అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా మనకు చూపించారు. అంత బాగుంది. ఇంకా రజనీకాంత్ గారి క్యారెక్టర్, రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. బట్ అలాంటి క్యారెక్టర్ని, అలాంటి రజనీకాంత్ చరిష్మాని, అలాంటి పెద్ద సూపర్ స్టార్ని నాగార్జున గారు సింగిల్ హ్యాండెడ్గా డామినేట్ చేశారు. డ్యూయల్ సీన్స్లో కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, క్లియర్గా రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు. లోకేష్ మామ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ నాగార్జున గారికి ఇంత మంచి కంబ్యాక్ ఇచ్చినందుకు. సెకండ్ ఫేజ్ ఇప్పుడు మొదలైంది నాగార్జున గారికి. బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫర్ అక్కినేని ఫ్యామిలీ ఎవర్. ఇంకా ఉపేంద్ర గారి క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆయన క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. నాగార్జున గారి బెస్ట్ ఫ్రెండ్ అఫ్ కోర్స్. ఆయన క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. అన్న అనిరుద్ధ్ అన్న ఏం బీజిఎంలో కొడతావన్నా నువ్వు. ఇన్ని సినిమాలు చూస్తాము జనాలు, ఇన్ని సినిమాలు నువ్వు చేసావు, ఇన్ని సినిమాలకి బీజిఎం కొట్టేవు, పాటలు ఇచ్చావు. ఇందులో ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త బీజిఎంతో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడన్న. అసలు మైండ్ బ్లోయింగ్ బీజిఎం. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి పడ్డ బీజిఎం ఏదైతే ఉందో, ఒక క్లాసికల్ టచ్ ఇచ్చి టకిటది అనుకుంటూ అసలు క్రేజీ బీజిఎం అన్న, బెస్ట్ బీజిఎం సినిమాలో. ఇంకా నాగార్జున గారికి ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో స్టెప్పులు వేపిస్తాడన్న. అసలు అది క్రేజియెస్ట్ మూమెంట్ అన్న సినిమా మొత్తంకి. నాగార్జున గారి స్టెప్స్ ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్కి క్రేజియెస్ట్ మూమెంట్. ఇంకా పూజా హెగ్డే పాప ప్యూర్ గ్లామరస్ రోల్. మోనికా వస్తుంది, డాన్స్ చేస్తుంది, వెళ్ళిపోతుంది అన్న. సోబిన్ అన్న డాన్స్ రాదు అనుకుంటూ ఏం మెషిన్ అన్న డాన్స్. అంటే ఎప్పుడైనా ఫిట్స్ రావడం చూసిరా జనాలకి, అన్న ఫిట్స్ వచ్చినట్టు వేసిండన్న. కానీ అది డాన్స్ లెక్క మంచి గ్రేస్తో చూపించిండు మనకి. అంత బాగుండింది డాన్స్, అంత బాగుండింది నిజంగా. సోబిన్కి డాన్స్ రాదంటే ఎవరు నమ్మరు, అంత బాగా చేసిండు. ఇంకా ఎవరు మిగిలిపోయారు, అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా మంచిగా చాలా బాగుండింది. అంటే సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి అమీర్ ఖాన్ గారిని మంచిగా ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. కూలీ బ్లాక్ బస్టర్ అన్న. ఇప్పటిదాకా ఇలాంటి సినిమానే చూడలేదన్న ఆ లెవెల్లో ఉంది. లోకేష్ కనకరాజ్ ఇన్ని రోజులు ఎన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే కూలీ ఒక ఎత్తు. అసలు ఫైర్ బ్రాండ్ అన్న సినిమా మాత్రం. అండ్ నాగార్జున ఈజ్ ఎవర్ గ్రీన్. నాగార్జున లాంటి హీరో మళ్ళీ పుట్టలేడు. నాగార్జున పోటీ రావాలన్నా ఎవరు రాలేరు కూడా. నాగార్జున సాటి, ఆయననే పోటీ. ఆ లెవెల్లో ఆయన యాక్షన్ ఉంది. అసలు నాగార్జున గారు ఇట్లా చేస్తారని ఎక్స్పెక్ట్ అయ్యలే. ఇక్కడ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జున పేరు చెప్తారు. మనం ఇన్ని రోజులు ప్రకాష్ రాజ్ పేరు చెప్పుకున్నాం, లేకపోతే ఇంకా షాయజీ షిండే వీళ్ళ పేర్లు చెప్పుకున్నాం, లేకపోతే కొన్ని రోజుల తర్వాత జగపత్ బాబు గారి పేరు చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చిండే నాగార్జున మించిన విలనే ఉండడు. ఆ లెవెల్లో ఉంది ఆ సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పక్కా 5,000 crores కొట్టొచ్చు. ఆ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు థియేటర్లో మొత్తం పేపర్స్ తప్ప స్క్రీన్ ఎక్కడ కూడా కనబడట్లేరు. బ్లాక్ బస్టర్ హిట్ అన్న సినిమా అన్న. ఇద్దరు అటు ఎన్టీఆర్ డాన్స్, ఇటు చూసా రజనీకాంత్ స్టైల్.
అక్కడ రితిక్ రోషన్ మూవ్స్, ఇక్కడ చూస్తే మన నాగార్జున గారి విలనిజం. అసలు ఈ ఆగస్టు 15th కి సినిమా బ్లాక్ బస్టర్ పండగ చేసుకుంటారు ఫ్యాన్స్ అయితే. ఖచ్చితంగా TFI దగ్గర నుంచి తెలుగు ఆడియన్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ 2 సినిమాలు 1000 కోట్లు కొడుతున్నాయి అన్న. బ్లాక్ బస్టర్ అన్న 2 సినిమాలు సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పొచ్చు. వేరే స్టార్స్ తో కంపేర్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక సినిమాని నేను రజనీకాంత్ చూడడానికి వచ్చినా రజనీకాంత్నే చూసా, ఇంకా వేరే సినిమా చూడలేదు కాబట్టి ఆ సినిమా గురించి నేను మాట్లాడను. మరి వాళ్ళు ఎందుకు ఈ సినిమా గురించి చూడకుండా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రజనీకాంత్ గారు ఈ వయసులో కూడా సినిమా తీస్తున్నారు అంటే డబ్బుల కోసం కోసం పబ్లిక్ కోసమే తీస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని కూడా విమర్శిస్తున్నారు. ఇది అంత కరెక్ట్ కాదు. ఇదే విమర్శలు మీరు తమిళనాడు వెళ్ళి చేయగలరా? తమిళనాడులో విమర్శ చేసి మళ్ళీ ఇటు రాగలరా? అసలు విమర్శ ఎందుకు చేస్తారు? సినిమా బాగోకపోతే చేయాలి. సినిమా బాగానే ఉంది కదా, ఈ వయసులో సినిమా తీసి చూపిస్తున్నారు. డ్యాన్స్ కూడా చేశారు, ఫైట్లు కూడా చేశారు. ప్రభాస్లో ఫైట్లు చేశారు, అల్లు అర్జున్లో డ్యాన్స్ చేశారు. ఎంతకన్నా ఏం కావాలి? ఇంకా ఏం కావాలంటే మీరు బిట్ మూవీస్ చూసుకోండి. అన్న సౌత్ ఇండియాలో ఉండే అండ్ నార్త్ ఇండియాలో ఉండే యాక్టర్స్ మెయిన్ లీడ్ రోల్ అందరూ కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళకు 100% అన్న. ఇందులోని ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవారు, బాలీవుడ్లోకే మన వాళ్ళు తీసుకునేవారు అన్న. అప్పుడు ప్రియాంక చోప్రాతో మన రామ్ చరణ్ సినిమా తీశారు. అది ఇక్కడ కొంచెం డిసాస్టర్ అయి ఉండొచ్చు, అక్కడకు నార్మల్గా ఆడిందన్న. అట్లా ఇక్కడ ఓవర్లు తీసుకొని అక్కడ సినిమాలు ఆడినప్పుడు చాలా వరకు ఆడాయి. సో ఇప్పుడు మనం రివర్స్ చేస్తున్నాం. మనం రాజమౌళి గారు మన ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేస్తారు. సో ఇక్కడికి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని ఎవరైనా ఏ హీరో అయినా టాలీవుడ్లో వచ్చి చేయడానికి యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇందులో అమీర్ ఖాన్ గారు చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే అందులో వేరే మూవీతో కంపేర్ చేయాలని చేశారేమో. యాక్చువల్గా అమీర్ ఖాన్ మూవీ ఇందులో పెట్టాల్సిన అవసరమే లేదు. అది లాస్ట్లో 10 minutes పార్ట్ 2 ఉందని చెప్పడానికి హింట్ ఇచ్చారు తప్ప అమీర్ ఖాన్ క్యారెక్టర్ తో ఇక్కడ పెద్ద పని ఏం లేదు. సైమన్ క్యారెక్టర్ లో ఒక సింహంలా పడతాడు మన నాగార్జున. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మెచ్చి వేసుకుని మూవీకి వెళ్ళండి, ఒక్కసారి కాదు 10 సార్లు చూడండి. 100 కోట్ల మూవీ లేదన్న నాగార్జునకి 1000 కోట్ల మూవీ ఇచ్చాడు. క్లాస్ చూసాం, భక్తి చూసాం, రక్తి చూసాం. ఈ మూవీలో అసలైన మాస్ చూస్తాం నాగార్జున తోటి. ఇచ్చి పడేశాడు నాగార్జున. సో ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మరి ఎస్టాబ్లిష్ అయ్యారు సరిగా. హీరో రజనీకాంత్, విలన్ నాగార్జున, క్యామియో రోల్స్ ఉపేంద్ర, అమెరికన్ క్యామియో రోల్స్. హీరోయిన్ లేదు కాబట్టి హీరోయిన్ రోల్లో శృతి హాసన్. మళ్ళీ సెకండ్ విలన్ శోభిన్ క్యారెక్టర్, ఆయన దయాల్ క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంది. దశావతారం హీరో కమల్ హాసన్. ఈ మూవీలో తీసింది మన శృతి హాసన్. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా. మన లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ ని పెట్టాడన్నా. ఒకప్పుడు ఇండియాని షేక్ చేసింది కరోనా, ఈ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు మన నాగార్జున. అఖిల్కి చైతన్యకి రిటైర్మెంట్ ఉంటది, నాగార్జునకి ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా మేడం గారు నాగార్జున కాపాడండి, లేకపోతే మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ ఇండియాలో ఒక్కడేరా, అది మన నాగార్జునేరా అన్నట్టు ఈ మూవీలో యాక్టింగ్ చేశాడు. నాగార్జున అయితే చించిపడేశాడు. నాగార్జున గారు విలన్ గా చేస్తే కొద్దిగా వేరే మనకు కొద్ది ఫీల్ ఉంటుంది హీరో కాబట్టి. ఆయనను చూసిన తర్వాత ఈయన తప్ప ఈ మూవీకి ఎవరు విలన్ గా పనికిరారు అన్నట్టు నాగార్జున గారు చేశారు. బాగుంది. సైమన్ క్యారెక్టర్ వేరే లెవెల్. లోకేష్ కనకరాజ్ కెరియర్ లోనే తమిళంలోనే సినిమా 1000 కోట్లు మీయే, కానీ అవి ఇచ్చింది మాత్రం మా తెలుగోడు. తెలుగు గడ్డ మీద చెయ్యేస్తే తెగబడి వస్తాం, తలలే తెగ నరికేస్తాం అన్నట్టు నాగార్జున ఇచ్చి పడేశాడు. మోనికా లవ్ యూ మోనికా కిచ్ కిచ్ వేరే లెవెల్ ఇచ్చి పడేశాడు. హర్ష నా ఫ్రెండ్, హర్ష ప్రభాస్, హర్ష నా బెస్ట్ ఫ్రెండ్. అది బ్రో వాట్ చూసాను కూలీ. నేను వాట్ చూశాను.